ఆడికి బ్లాస్ట్ అయిపోయింది ఇంకా. టబాక్ మన పేలింది ఆడు పక్కనే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారైతే నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే, నా బైక్ది చైన్ స్పాకెట్ అయితే దరిద్రం అయిపోయింది. చాలా గోల వచ్చేస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రావట్లేదు. సో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కానీ ఎవరినైనా కొత్తగా కలవడానికైనా కానీ ఏదైనా ఇవి ఉంటే మాత్రం ఆ టైంలో మాత్రం గట్టి సౌండ్ వచ్చేస్తుంది. అండ్ చూసారు కదా బైక్ అవతారం. సో ఇప్పుడు వాటర్ వాష్ కూడా ఇవ్వాలన్నమాట బైక్. సో ఇప్పుడు బండి వాటర్ వాష్కి అయితే ఇద్దాము. బట్ వాటర్ వాష్ కన్నా ముందు షోరూమ్లో అయితే చైన్ స్పాకెట్స్ అవైలబిలిటీ ఉన్నాయో లేవో కనుక్కోవాలా. సో ఇప్పుడు షోరూమ్కి అయితే వెళ్దాం. ఫస్ట్ అక్కడ చైన్ స్పాకెట్స్ ఉన్నాయో చూద్దాం. ఇఫ్ కానీ అవైలబిలిటీ ఉంటే అక్కడికి వెళ్ళే దారిలో కానీ చైన్ కానీ గోల్ వస్తే మార్పించేద్దాం చైన్ స్పాకెట్ షోరూంలో. సో మేబీ ఎంత టైం తీసుకుంటారో తెలీదు, బట్ బేగ్ ఇచ్చేస్తే బెటర్. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ ఒకరిని కలవడానికి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ 3:30 అయిపోయింది. సో చూద్దాం. చైన్ స్పాకెట్ కానీ అక్కడ ఉంటే చైన్ స్పాకెట్ వేయించుకొని మంచిగా ర్యాష్ డ్రైవింగ్తో వీడియో మొత్తం ఎంజాయ్ చేసేద్దాం. చలో గైస్, లెట్స్ రోల్ ద ఇంట్రో. సో గాయస్, ఇప్పుడైతే మనం షోరూమ్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి అక్కడ చైన్ స్పాకెట్స్ కానీ ఉంటే ఐదర్ తీసుకోవడమో చేతికి, లేదంటే మార్చడం, రెండంటే ఏదో చేద్దాం. బికాజ్ ఎందుకంటే వాళ్ళు బండి ఉంచమంటారు కదా. సో మళ్ళీ ఉంచమంటే మనం లొకేషన్కి అక్కడికి ఏం తిరగలేము. ఎందుకంటే లైట్ ఫెయిల్ అయితే అయిపోద్ది వాటి దగ్గర ఉంచేసామంటే. సో ఇప్పుడు షోరూంలో అయితే అడిగినామన్నమాట చైన్ స్పాకెట్స్. ఆర్డర్ అయితే పెట్టుకోవాలి, స్టాక్ ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవన్నారు. మరి ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే 1 వీక్ టైం పట్టేస్తుంది అంట. ఇప్పుడు 1 వీక్ అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెసే. చూద్దాం, మన స్టోర్లో కూడా ఒకసారి ట్రై చేద్దాం. వెళ్ళి అన్నయ్య వాళ్ళ దగ్గర ఉన్నాయంటే తీసుకుందాం. సరైన టైంకి గోల్ వచ్చేస్తుంది. చైన్ వచ్చేసి నార్మల్గా ఇప్పుడైతే పెద్ద సౌండ్ ఏం రావట్లే. అండ్ అది లూప్ చేసినా ఏం చేసినా అంటే లైఫ్ అయితే ఉంది, కానీ మరి ఏమైందో తెలియదు చైన్కి గోల గోల. సో మన స్టోర్కి అయితే వెళ్దాము ఇప్పుడు. ప్రస్తుతానికి అయితే ఎండ మామూలుగా లేదు బయట. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ డే షూట్ చేస్తున్నాను అనమాట. బికాజ్ ఎందుకంటే నిన్న బైక్ తీసుకుని వెళ్ళాను, అప్పటికి ఈవినింగ్ అయిపోయింది కదా. సో ఇంకా చాలా వర్క్స్ ఉండిపోయాయి, పెయింటింగ్ ఒకటి ఉండిపోయింది కదా. సో వీలైతే అన్నీ చేయించేద్దామని చెప్పి ఇంకా తర్వాత రోజు మార్నింగ్ తీసుకుని రమ్మన్నారు మన స్టోర్లో అయితే. సో అందుకని ఇంకా తర్వాత రోజు తీసుకుని పోతున్నా. సో ఇంకా నెక్స్ట్ డే ఇంక ఈ డే తర్వాత డే అయితేనే బెస్ట్ కదా. ఇంకా ఆల్రెడీ అప్పుడు 4 అయిపోయింది ఈవినింగ్. ఇంకా ఆ టైంకి ఇంకా బైక్ వర్క్ ఏమవుతుంది, ఇంకా పెయింట్ వర్క్ ఏమవుతుంది. సో ఇంక అందువల్ల ఇంకా ది నెక్స్ట్ డే అయితే మనం వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం నిన్నటిది ఇంకా కంటిన్యూషన్. సో గైస్, వెల్కమ్ టు నైట్ మోడ్.
సో బండి అయితే ఇక్కడ టీ ప్లేట్ చిన్నది ఇష్యూ ఉందన్నది కదా. సో ఇప్పుడైతే షార్ట్ అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి హ్యాండిల్ కూడా వదిలేసిన, ఎటు పోవట్లే. అండ్ చిన్న టైర్ ఇష్యూ ఒకటి ఉంది, బ్యాక్ టైర్, అది కూడా చేంజ్ చేయాలా. సో బ్యాక్ టైర్ ఒకటి చేంజ్ చేసుకుంటే ఇంకా బైక్ సెట్. అండ్ చేంజ్ ప్రాడక్ట్ వచ్చేసి సౌండ్ అయితే చిన్న వస్తుంది, అంటే ఇప్పుడు చిన్న రెక్టిఫై అయితే అయిపోయింది. కాకపోతే నేను ఏమనుకున్నా అంటే కొత్త చేంజ్ ప్రాడక్ట్ వేసేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడైతే పర్లే. దానికి చైన్లో అది చేయించి లైక్ డీజిల్ వాష్ అయితే చేయించా చైన్కి. సో ఇప్పుడైతే ప్రాబ్లం లేదు అన్నారు. బట్ ఎలాగైనా ఈ మంత్ అయితే చేంజ్ చేయాలా చేంజ్ ప్రాడక్ట్ అయితే. చూడండి గైస్, బైక్ అనుకుంటాం కదా. సో బైక్ తీసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అన్ని ప్రాబ్లమ్స్ మనం చూసుకోగలం అంటేనే బైక్ తీసుకోవాలి. సో చైన్ లూబ్ అయితే చేస్తాము, హెల్మెట్ క్లీనర్ ఒకటి తీసుకున్నాము ఇంకా స్టోర్లో. ఇంకా తిరిగి నేను ఇక్కడ ఏయూ గ్రౌండ్కి అయితే వెళ్ళాను అనమాట, బోర్ కొట్టి. ఈ స్పార్క్లో కూడా చేంజ్ చేయడానికి అమ్మ బాబాయ్ నేను తిప్పలు పడ్డాను. సో ఇంకా 2 పనులు అయితే పెండింగ్ ఉండిపోయాయి గైస్. ఏంటంటే ట్యాంక్ పెయింటింగ్ ఒకటిన్నా చేంజ్ ప్రాడక్ట్ ఒకటి, ఆ 2 అయిపోతే నెక్స్ట్ ఏబిఎస్ కేబుల్ వేయించాల. అన్నీ 1500 2000 అలాగే అన్నీ ఒకటేసారి పెట్టాలంటే అవ్వదు కదా. సో ఇప్పుడైతే నైట్ ర్యాష్ డ్రైవింగ్ అయితే ఎంజాయ్ చేసేయండి ఇంటి వరకు. ఇంకా మెయిన్ థింగ్, గ్రౌండ్కి వెళ్తే ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఒకటే, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అని. సో వీడియోలో కూడా చెప్తున్నా, స్టార్ట్ చేయాలి అనుకుంటే చాలా టైం ఉంది. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఎంత స్టార్ట్ చేసినా సీనియర్ నేషనల్స్ ఆడుకోవాలి కదా, జూనియర్ నేషనల్స్ ఆడడం అవ్వదు కదా. సో ఇంకెలా టైం ఉంది కదా, లేట్గా మొదలెడదాం. అందులోకి మన శాలరీ అనేది ఏమైనా రావాలి కదా, ఇన్కమ్ సోర్స్ ఏమైనా చూస్ చేసుకుని దాని ద్వారా స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు అంత కష్టపడి ఆడేసి రేపు పొద్దున్న ఇన్కమ్ లేకుండా, శాలరీ లేకుండా మనం ఏం బాగోదు కదా. సో వీడు చూడండి, ఈ హైవే అనుకుంటున్నాడో లేదంటే ఏమనుకుంటున్నాడో తెలియట్లేదు. ఆడు చూడండి రోడ్డు మధ్యలో సర్కస్లు ఎట్ చేస్తాం. అలాంటి ఎదవలందరూ ఇంకా ఏం చేయలేము. ఇంకా ఒకటే చెప్తాను గాయస్, ఒకవేళ మీరు స్లోగా వెళ్తున్నారు, ఎదుటోడు కన్నా లేదంటే వెనకలోడు కన్నా మీరు స్లోగా వెళ్తున్నారంటే ప్లీజ్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళండి. రోడ్డు మధ్యలో నుంచి, రోడ్డుకి రైట్ సైడ్ నుంచి వెళ్ళకండి. తిట్టాల ఆడాలో కూడా తెలియట్లేదు అలాంటి వాళ్ళకి. ఆడికి బ్లాస్ట్ అయిపోయింది ఇంకా. టబాక్ మన పేలింది ఆడు పక్కనే. అమ్మా ఇదే లాస్ట్ సిగ్నల్ మన ఇంటికి కొట్టాలంటే.
చూద్దాం ఈ రోడ్లో టాప్ ఎండ్ ఎక్కిద్దాం మధ్యలో, కానీ రేబ్రా క్రాసింగ్ దగ్గర ఎవరు లేకపోతే. ఆ సౌండ్కి సైడ్ అయిపోయాడు. ఈ గేర్ షాఫ్ట్ చేంజ్ చేసే వరకు ఇంకా ఇట్లానే గింజుకుంటుంది ఏమి, ఇది నా మాట అనట్లేదు. క్విక్ షిఫ్టర్ 135 ఎక్కింది. బేసిక్గా ఆ రోడ్లో 140 ఎక్కాలి, బట్ ఎదర కార్లు ఉండడంతో కొంచెం కొట్టడానికి ఇబ్బంది పడా అండి. సో ఇంటికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి అయితే నేను బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, నెక్స్ట్ వీడియో మాత్రం మీకు ఇంకా మంచి ర్యాష్ డ్రైవింగ్తో అయితే మేము ముందుకు వస్తా. చలో గైస్, మాదరా బాబీ సైనింగ్ ఆఫ్.